కాస్త పెరుగు మిగిలిన వెజిటబుల్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా మజ్జిగ పులుసు చేసేస్తూ ఉంటానండి. వెజిటబుల్ మజ్జిగ పులుసు చాలా చాలా బాగుంటుందన్నమాట. దీనికి మా ఇంట్లో వాళ్ళే కాకుండా మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా చాలా ఇష్టం అనమాట. ఇలా మజ్జిగ పులుసు చేస్తే కమ్మగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీల్లోకి, ఇడ్లీల్లోకి అన్నిటికీ కూడా మనం నంచుకు తినేసేయచ్చు అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం అని చెప్పేసి నేను రకరకాల వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, క్యారెట్, వంకాయ, బీన్స్, అలాగే ములక్కాడలు, పెద్ద గుమ్మడికాయ, సొరకాయ, ఇవేమో ఉల్లికాడలు అనమాట. ఇవన్నీ వేస్ట్ చేస్తే మజ్జిగ పులుసు చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గించుకోవడానికి వేసేసి కొంచెం ముందు బీన్స్, ఉల్లిపాయ, అలాగే ములక్కాడలు, క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఒకే ఒక వంకాయ వేసాను. ఇవన్నీ వేసేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందే మనం వాటర్ పోసి ఉడికించేసుకోకుండా కొంచెం పసుపు వేసేసి ముందేలాగా ఫ్రై చేసేసుకుంటే ఒక 2-3 నిమిషాలు ఈ ముక్కలు కొంచెం వేగి ఉడికితే ఆ టేస్ట్ వేరే వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఇవన్నీ ముందు వేయించుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత వాటర్ పోసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు మనం ఒక పేస్ట్ తయారు చేసుకుందామండి. ఒక 4 పచ్చిమిర్చి, బాగా డార్క్ గ్రీన్గా ఉన్న కారం ఎక్కువ ఉంటాయి, అందుకని నేను 4 వేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఒక 2 ఇంచుల అల్లం ముక్క, కొంచెం కొబ్బరి, వెల్లుల్లి, కొంచెం ధనియాలు, అలాగే దీనిలోకి కొంచెం పసుపు, మళ్ళీ కొంచెం పసుపు వేసి శనగపిండి వేస్తున్నాను అనమాట. లేదా శనగపప్పు నానబెట్టైనా వేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పక్కన ఈ ముక్కలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట, మళ్ళీ మూత పెట్టుకుంటూ. ఈలోపు పెరుగు ఇక్కడ 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువే ఉందండి. పెరుగుని ఇలా విస్కర్తో కానీ, మజ్జిగ కవ్వ ఉంటుంది కదా దాంతో కానీ చిలికేసుకుని మజ్జిగ తయారు చేసి పెట్టుకోవాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు, అలాగే ఇప్పుడు మనము ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, శనగపిండి అన్నీ వేసి అది కూడా వేసేసుకొని ఈ మొత్తానికి ఉప్పు వేసుకోవాలన్నమాట. మజ్జిగ పులుసుకి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకుని మనం ఉడికించుకుని కొంచెం చల్లారి పెట్టుకుని ఈ ముక్కలన్నీ కూడా ఈ మజ్జిగలో వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలన్నమాట. అప్పుడు ఈ ముక్కలన్నీ మజ్జిగలో ఉడికి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోనే ఈ పులుసు అంతా బాగా మరుగుతున్నప్పుడు ఒక 5-10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా ఇట్లా ఇదిగో చిక్కగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సింపుల్ పోపు అండి. కొంచెం నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం మెంతిపిండి, ఇంగువ, అంతే. ఇంట్లో ఈరోజు మజ్జిగ పులుసు చేశానండి. సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చినాయి అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.